మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఘోర ప్రమాదం జరిగింది. ఘోర ప్రమాదం అయితే జరిగిందనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వరంగల్‌లోని స్వగ్రామానికి బయలుదేరిన ఒక కుటుంబం మార్గ మధ్యంలోనే మృత్యు అయితే కాటేసింది. ఈ ఘటనలో తండ్రి, కుమార్తె, కుమారుడు మృతి చెందగా భార్య ప్రాణాలతో బయటపడిందనమాట. అయితే వివరాల్లోకి వెళ్తే వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలంలోని మేచరాజుపల్లికి చెందిన ప్రవీణ్ కుటుంబంతో సహా హనుమకొండలో ఉంటున్నారు. స్వగ్రామానికి వెళ్లేందుకు భార్య పిల్లలతో కలిసి కారులో బయలుదేరారు. సంగం మండలం తీగరాజుపల్లి వద్దకు రాగానే ప్రవీణ్కు ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో వరంగల్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుందామని చెప్పేసి వెనుదిరిగారు. యూటర్న్ తీసుకుంటున్న క్రమంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న ఎస్ఆర్ఎస్పి కాలువలోకి అయితే పడింది. కాలువలో కొట్టుకుపోయిన శ్రీవేణి స్థానికులు అయితే గమనించి రక్షించారు. సాయి ఇక్కడ వర్ధను అక్కడికక్కడ మృతి చెందారు. ప్రవీణ్ కుమార్తె చైత్ర స్థాయి కూడా గల్లంతయ్యారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారులో నీటి ప్రవాహాన్ని తగ్గించి గాలింపు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది స్థానికుల సాయంతో కారులో పాటు గల్లంతైన వారిని బయటికి తీయడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా పెను ప్రమాదం అయితే జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఈ ప్రమాదం అయితే అందరినీ కూడా కలిచివేసిందనమాట. తెలంగాణలోని ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.